ఎవరిని గూర్చి ఏడుస్తున్నారంటే వెళ్ళిపోయిన వాడిని గూర్చి ఏడుస్తున్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, ఏడండి కానీ అర్థవంతంగా ఏడండి. మీరు దుఃఖించండి కానీ అర్థవంతంగా దుఃఖించండి. ఎందుకు దుఃఖిస్తారు చెప్పనా? మీ ఏడుపులు, మీ పెడబొబ్బులు, మీ దుఃఖాలు అన్నీ దేని గురించి అంటే వెళ్ళిపోయేవారిని గురించి ఏడుస్తున్నారు. యేసుప్రభు ఏమన్నాడంటే, గతంలో తగిన గాయాలు పోకుండా ఉండు, గాయాలు గాయాలుగానే ఉంటాయి, ఒకరోజు మాంతాయి, కానీ గతం గూర్చి ఆడొద్దు అన్నాడు ఆయన. ఆ మాటల సందర్భాలు అవేనండి. గతాన్ని గూర్చంటే వెళ్ళిపోతున్న వారు గతం గతహ, వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారిక, వాళ్ళ గురించి ఎంతవరకు ఏడాలో అంతవరకే ఏడండి. ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకోవడానికి విశ్వాసం లేని ఏడుపులు, అవసరం లేని సంగీతాలు, పనికిరాని విషయాలు కూడా పెట్టుకుని ఉపశమనం ఏదోలా పొందాలని ప్రయత్నాలు జరిగాయి.